యాహ్! షణ్ముఖ్ గారు మీకేదో ఎక్లిప్స్ ఇష్యూ ఉందన్నారు కదా! ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి. నేను వన్ బై వన్ ప్రతి ఒక్కరి స్క్రీన్‌లోకి వస్తానమ్మా. ఈలోగా టైప్ చేస్తా ఉండండి. మీకేమైనా సింటాక్స్ ఎర్రర్స్ వస్తే నాకు జస్ట్ ఇన్ఫార్మ్ చేయండి. ఐ విల్ ఎంటర్ ఇంటూ యువర్ స్క్రీన్. షణ్ముఖ్ గారు ప్లీజ్ షేర్ యువర్ స్క్రీన్. ఓకే సార్. ఓకే. ఇలా వస్తుంది మీ స్క్రీన్. ఓకే. ఏం లేదండి. అవును సార్. టాప్‌లో మీకు విండో అనే మెనూ ఉంది చూడండి. టాప్‌లో విండో అనే మెనూ. యాహ్! అవును విండో సార్. మెనూలోకి వెళ్ళండి. సో, విండో మెనూలో ఒకసారి షో వ్యూ అని కనిపిస్తుంది చూడండి. షో వ్యూ. యెస్. అందులో మీకు ప్రాజెక్ట్ ఎక్స్‌ప్లోరర్ అని ఉంటుంది. గో విత్ ఎ ప్రాజెక్ట్ ఎక్స్‌ప్లోరర్. ప్రాజెక్ట్ ఎక్స్‌ప్లోరర్. యెస్. ఓహ్! యెస్. ఇప్పుడు ఇందులో చూడండి మీ ప్రోగ్రామ్స్ ఎక్కడున్నాయండి? కోర్ జావాలో ఉన్నాయా? సో, ఎక్స్‌పాండ్ యువర్ కోర్ జావా. ఎక్స్‌పాండ్ చేయడం అంటే ఆ బిగినింగ్‌లో చూడండి ఒక చిన్న యారో మార్క్ యాహ్! ఓకే. డబుల్ క్లిక్ చేసినా ఓకే. ఇట్స్ ఫైన్. ఇట్స్ ఫైన్. ఇట్స్ ఫైన్. సో, అందులో ఎస్ఆర్‌సి ఉంది చూడండి సార్. ఇన్‌సైడ్ దట్ యూ కెన్ సీ ఎస్ఆర్‌సి. యాహ్! ఎస్ఆర్‌సి అంటే సోర్స్. మన సోర్స్ అక్కడ ఉంటుంది. సో, డబుల్ క్లిక్ చేసినా మీ ఇష్టం. యెస్. అందులో ఓహ్! ప్యాకేజ్ అండి. ఆ ప్యాకేజ్‌లో మన ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఒకసారి ప్యాకేజ్‌లో డబుల్ క్లిక్ చేసి చూడండి. ప్యాకేజ్‌లో మీకేమైనా ప్రోగ్రామ్స్ ఉన్నాయా? ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, మాడ్యూల్ ఇన్ఫో డాట్ జావా అని కంపల్సరీ మనం డిలీట్ చేయాలండి. దానిపైన రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసి యూ నీడ్ టు డిలీట్ ద మాడ్యూల్ ఇన్ఫో డాట్ జావా. మనం కొన్ని ఓకే అడ్వాన్స్ సార్. ప్రోగ్రామ్ యాహ్! ఒకసారి అందులో డెమో 1లోకి వెళ్ళండి సార్. జస్ట్ గో విత్ యువర్ డెమో 1. ఒకసారి రన్ చేసి చూడండి. అంటే వర్క్ అవుతుందా లేదా జస్ట్ ఫర్ కన్ఫర్మేషన్. జస్ట్ క్లిక్ ఆన్ ద రన్ బటన్. సో, ఓకే. బాటమ్‌లో కన్సోల్‌లో మీకు అవుట్‌పుట్ యాహ్! యూ కెన్ సీ ద అవుట్‌పుట్ ఇన్ ద కన్సోల్. చూడండి హ్మ్. బాటమ్‌లో అవుట్‌పుట్‌లో మీకు కన్సోల్ చూడొచ్చు. రైట్ అండి. సీ అండ్ హియర్ ఇఫ్ ఓకే యూ సార్. వాంట్ టు ఇంకో చిన్న విషయం అండి. మీరు కొత్త ప్రోగ్రామ్ చేయాలనుకోండి. నో నీడ్ టు క్రియేట్ చూడండి అక్కడ మీరు కోర్ జావా 1, 2, 3 అలా కాదండి. మీరు కొత్త ప్రోగ్రామ్ చేయాలంటే సార్. ప్రోగ్రామ్ దేనికి యాడ్ చేస్తారు? యూ నీడ్ టు యాడ్ ద ప్రోగ్రామ్ టు యువర్ ప్యాకేజ్. మీ ప్యాకేజ్‌కి యాడ్ చేయాలండి. ప్యాకేజ్ ఈస్ నథింగ్ బట్ ఎ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్. అంటే ఇప్పుడు మీరు మీ ప్యాకేజ్ పైన రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ ఆన్ ద ప్యాకేజ్. న్యూ. ఓకే న్యూలోకి సార్. వెళ్ళండి. న్యూ న్యూలో ప్రాజెక్ట్. క్లాస్. హ్మ్. ఎవ్రి ప్రోగ్రామ్ ఈస్ బిగినింగ్ విత్ ఎ క్లాస్. అందులో క్లాస్‌లోకి వెళ్ళండి. సో, యూ కెన్ టేక్ సమ్ క్లాస్ నేమ్. ఏదైనా మీకు నచ్చిన క్లాస్ నేమ్ రాయండి. సో, సమ్ ఏదో డెమో 2 అని రాయండి. లేదా హలో ప్రోగ్రామ్ అని రాయండి. రైట్ సంథింగ్. అండ్ క్లాస్ నేమ్ ఎప్పుడు వెయిట్. క్లాస్ నేమ్ ఎప్పుడు బిగినింగ్ సార్. క్యారెక్టర్ ఎలా ఉండాలండి? అప్పర్ కేస్‌లో ఉండాలి. క్లాస్ నేమ్ షుడ్ బిగిన్స్ విత్ అప్పర్ కేస్. అండ్ ఎవ్రి ఇంటర్నల్ వర్డ్ ఈస్ బిగినింగ్ విత్ అప్పర్ కేస్. మనకి ఇంటర్నల్ వర్డ్స్ ఏమైనా ఉంటే అప్పర్ కేస్‌తో ఉంటుంది. ఓకే ఫైన్. ఫినిష్ కొట్టండి. ఇలా మీరు మల్టిపుల్ ప్రోగ్రామ్స్‌ని దేనికి యాడ్ చేయాలండి? యూ నీడ్ టు యాడ్ ద మల్టిపుల్ ప్రోగ్రామ్స్ టు యువర్ ప్యాకేజ్. మీ ప్యాకేజ్‌కి నంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్‌ని యాడ్ చేసుకుంటూ వస్తారు. ఇలా యాడ్ చేసిన తర్వాత మీరు డెమో 1లోకి వెళ్ళాలి అంటే డబుల్ క్లిక్ ఆన్ డెమో 1. ఒకసారి డెమో 1 పైన డబుల్ క్లిక్ చేయండి. యూ విల్ గో టు ద డెమో 1. ఓకే. హియర్ యూ కెన్ సీ ద డెమో 1. మీరు డెమో 2 చూడాలి అనుకుంటే యూ కెన్ డబుల్ క్లిక్ ఆన్ డెమో 2. డెమో 2 పైన డబుల్ క్లిక్ చేయండి. రైట్? సో, స్టార్ట్ యువర్ ప్రాక్టీస్. మీ ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. మీరు టైప్ చేసేటప్పుడు ఏమైనా ఎర్రర్స్ వస్తే నాకు చెప్పండి. నేను మీ స్క్రీన్‌లోకి వస్తాను. ఓకే. సో, స్టార్ట్ టైపింగ్. క్లియర్ అండి? ఇష్యూ క్లియర్ అయింది కదా? యాహ్! షణ్ముఖ్ గారు ఓకే అండి? రైట్. మీ మైక్ పని చేయనట్టుంది. ఫైన్ అండి. నో ఇష్యూ. రైట్ అమ్మా. ఇంకెవరికైనా ఎర్రర్స్ ఉన్నాయా? ప్లీజ్ షేర్ యువర్ స్క్రీన్. సార్ నాకొక క్వెషన్ ఉంది. యాహ్! చెప్పండి. స్క్రీన్ షేర్ చేస్తా. యాహ్! చేయండి. యెస్ చేయండి సార్. సాయి గారు స్క్రీన్ షేర్ చేయండి. యాహ్! సార్ స్క్రీన్ కనిపిస్తుంది. ఓకే. యాహ్! ఇక్కడ నిన్న క్లాస్ ప్రోగ్రామ్‌లో యూజ్ కేస్ మనం వేరే వేరే ప్రోగ్రామ్ నుంచి క్లాస్ నేమ్ వాడుకొని వేరియబుల్స్ తీసుకోవచ్చు స్టాటిక్ కదా! వేరియబుల్‌ని కాల్ చేసాం. అవునండి. యెస్. దాంట్లో నేను వేరే ప్యాకేజ్ నుంచి తీసుకుంటుంటే ఇష్యూ వస్తుంది. అట్లా తీసుకోవచ్చా? తీసుకోకూడదా ఫస్ట్ ఆఫ్ ఆల్? ఆ ప్యాకేజ్‌లో ఫస్ట్ మనం టాప్‌లో ఇంపోర్ట్ చేసుకోవాలండి. ఇంకా నేను మీకు ఇంపోర్ట్ అనే కాన్సెప్ట్ చెప్పలేదు. మీరేం చేయాలంటే ప్యాకేజ్ మారేటప్పుడు వి నీడ్ టు ఇంపోర్ట్ ద పర్టిక్యులర్ క్లాస్ హియర్. మీరు కంపల్సరీ
ఇంపోర్ట్ అనే ఆప్షన్ యూస్ చేయాలి. ఇంపోర్ట్ అనే కాన్సెప్ట్ యూస్ చేస్తే దెన్ ఇట్ ఈస్ పాసిబుల్ అవుతుంది. బట్ ఇక్కడ ఇంపోర్ట్ ఆటోమేటిక్ గా ఇంపోర్ట్ ఇంపోర్ట్ చేసినా అయిపోతుంది. సరే ఎర్రర్ వస్తుంది కానీ ఓకే. ఆ, ఒకసారి మీరు స్టాటిక్ వేరియబుల్ ఎక్కడ ఉందో నాకు చూపించండి. వేర్ ఈజ్ యువర్ స్టాటిక్ ఓకే. వేరియబుల్? ఓకే. స్టాటిక్ వేరియబుల్ ఏ అనేది ఉంది. సో వాట్ ఈస్ ద క్లాస్ నేమ్? పైన క్లాస్ నేమ్ ఏముందండి? మెథడ్ టెమ్. జస్ట్ కాపీ దట్ క్లాస్ నేమ్. ఆ క్లాస్ నేమ్ ఒకసారి కాపీ చేయండి. ఓకే. గో టు అనదర్ ప్యాకేజ్. వేరొక ప్యాకేజ్లోకి వెళ్ళండి. సో వేరొక ప్యాకేజ్లో ఏదైనా ఒక ప్రోగ్రాంలోకి వెళ్ళండి. ఓకే. సో ఫస్ట్ ప్రోగ్రాంలో మిస్టేక్స్ ఏం లేకుండా ఫస్ట్ ప్రోగ్రామ్ అంతా మెయిన్ మెథడ్లో ఉండేదంతా రిమూవ్ చేసేయండి. రిమూవ్ ఎవ్రీథింగ్. ఫస్ట్ ప్రోగ్రామ్ పర్ఫెక్ట్గా ఉందా లేదా చూసుకోండి. ఓకే. రైట్. తీసేయండి, డిలీట్ కొట్టండి సార్, ఎందుకు అదంతా. ఓకే. రైట్. యువర్ విష్. రైట్. ప్రజెంట్ ప్రోగ్రామ్ పైన ఇంపోర్ట్ కూడా తీసేయండి. రిమూవ్ ద ఇంపోర్ట్ ఆల్సో. రైట్. నా ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. సో ఇప్పుడు సిస్ అవుట్ అని చెప్పి స్టార్ట్ చేయండి. రైట్. లోపల మన క్లాస్ నేమ్ని పేస్ట్ కొట్టండి. డాట్ ఏ అని కొట్టండి. ఓకే. సో ఇప్పుడు ఆ క్లాస్ నేమ్ దగ్గర మౌస్ పెడితే మీకు అదేమైనా ఇంపోర్ట్ అడుగుతుందేమో ఒకసారి ట్రై చేయండి. జస్ట్ కీప్ ద మౌస్ ఆన్ దట్. సో చూడండి, అక్కడ ఇంపోర్ట్ అడుగుతుంది కదా, యూ నీడ్ టు గో విత్ ఏ ఇంపోర్ట్. ఎస్. బట్ స్టిల్ ఇక్కడ ఏకి ఎర్రర్ వస్తుంది. ఏకి ఎర్రర్ వస్తుందా? ఒకసారి ఏమొస్తుంది చూడండి, ఒకసారి మౌస్ అక్కడ పెట్టి చూడండి. ఓకే. ఒకసారి Change చేంజ్ ద visibility of విజిబిలిటీ ఆఫ్ పబ్లిక్ అని ఒకసారి మార్చండి. ఇక్కడ మారిపోతుంది. యా. ఓకే, ఫైన్. సేవ్ కొట్టండి. జస్ట్ క్లిక్ ఆన్ ద సేవ్ బటన్. ఎస్. ఇప్పుడు మీరు ఎక్కడైతే ప్రోగ్రామ్ ఉందో అక్కడికి వెళ్ళండి. అది ఇక్కడే ఉంది. అది పబ్లిక్ ఇక్కడికి వస్తుంది. డెమో వేరియబుల్ మెథడ్ డెమో. ఓకే అండి. ఒకసారి ఇది ఇలా సేవ్ కొట్టండి సార్. జస్ట్ ఇది సేవ్ కొట్టేసి మీరు ఇప్పుడు ఎక్కడైతే టైప్ చేశారో ఆ టైప్ చేసిన ప్రోగ్రామ్ వేరియబుల్ ఎక్కడ యూస్ చేశారు? ఎస్. ఇక్కడ యా, రన్ ద ఇక్కడ సేవ్ ప్రోగ్రామ్. అవుతుంది. ప్రోగ్రామ్ రన్ చేయండి. రన్ ద ప్రోగ్రామ్. ఇట్ విల్ వర్క్. సో మనకి ఫ్యూచర్లో ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ చెప్పుకుంటాం. మేబీ ఒక 1 or 2 డేస్లో, రేపు ఎల్లుండో మనం ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ చెప్పుకుంటాం. ఇన్హెరిటెన్స్ చెప్పేటప్పుడు మీకు యాక్సెస్ మాడిఫైర్స్ అనేవి చెప్తాను. యాక్సెస్ మాడిఫైర్స్లో మనకి పబ్లిక్, ప్రైవేటు, ప్రొటెక్టెడ్ అండి. మెయిన్గా 3 ఉంటాయి. ఏంటి సార్ అవి? పబ్లిక్, పబ్లిక్, ప్రైవేట్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్. ప్రొటెక్టెడ్. మనం ఆ 3 ఇవ్వలేదనుకోండి, అంటే మీరు ఏకి ముందర పబ్లిక్ ఇవ్వలేదు, ప్రైవేట్ ఇవ్వలేదు, ప్రొటెక్ట్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వకపోతే అప్పుడు డిఫాల్ట్‌గా ఏం యాక్సెస్ మాడిఫైయర్ ఉంటుందండి? సో దట్ ఈస్ కాల్డ్ యాస్ ఏ డిఫాల్ట్ యాక్సెస్ మాడిఫైయర్ అంటారు. యాక్చువల్‌గా మనందరికీ తెలిసినవి 3 యాక్సెస్ మాడిఫైయర్స్ అండి. పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్. బట్ 4గో యాక్సెస్ మాడిఫైయర్ ఒకటి ఉంటుంది. దాన్ని ఏమంటారండి? డిఫాల్ట్ యాక్సెస్ మాడిఫైయర్. సో డిఫాల్ట్ యాక్సెస్ మాడిఫైయర్ ఎప్పుడు అప్లై అవుతుందండి? ఇఫ్ యూ డిడెంట్ మెన్షన్ ఎనీథింగ్, మీరు పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్ మెన్షన్ చేయకపోతే అప్పుడు జావా దాన్ని ఏ యాక్సెస్ మాడిఫైయర్గా తీసుకుంటుందండి? డిఫాల్ట్ యాక్సెస్ మాడిఫైయర్గా Default. తీసుకుంటుంది. సో వాట్ ఈస్ ద డిఫాల్ట్ యాక్సెస్ మాడిఫైయర్? Default access modifier means we can use that particular variable or we can use that particular method ఓన్లీ విత్ ఇన్ ద సేమ్ ప్యాకేజ్. సేమ్ ప్యాకేజ్లో మాత్రమే యూజ్ చేసుకునేటటువంటి పర్మిషన్స్ ఇస్తుంది. దాన్ని ఏమంటామండి? డిఫాల్ట్. అంటే యూ కాంట్ యూజ్ ఇట్ ఇన్ అనదర్ ప్యాకేజ్. వేరొక ప్యాకేజ్లో యూజ్ చేసే ఆప్షన్ మీకు ఉండదు, డిఫాల్ట్లో అండి. అప్పుడు మీరు దాన్ని డిఫాల్ట్ నుంచి ఎందులో కన్వర్ట్ చేసుకోవాలి? పబ్లిక్ Public. కన్వర్ట్ చేసుకోవాలి. అర్థమైందా సార్? గాట్ ఇట్? రైట్. అండ్ ఇంకో క్వశ్చన్, లైక్ ఇప్పుడు మనం మెయిన్ లో ఒక వేరియబుల్ ఇస్తే అది ఏ టైప్ ఆఫ్ వేరియబుల్ అయితే సార్? లైక్ మెయిన్లో లోకల్ వేరియబుల్. దట్ ఈస్ ఏ లోకల్ వేరియబుల్ విత్ ఇన్ ద మెయిన్. మెయిన్లో అది లోకల్ వేరియబుల్ అవుతుందండి. మెయిన్ మెథడ్ లో ఇస్తే అది లోకల్ వేరియబుల్. యా, లోకల్ వేరియబుల్. నాట్ ఓన్లీ మెయిన్, ఎనీ మెథడ్ విత్ ఇన్ ద మెథడ్. మెథడ్ లోపల ఇచ్చే అది ఏ మెథడ్, అది M1 M2 అయినా అది దాని మెథడే అంటామండి. మెయిన్ కూడా ఏమని పిలుస్తున్నాం అండి? మెయిన్ ఈజ్ ఆల్సో మెథడ్. ఏ మెథడ్ ఓన్లీ. విత్ ఇన్ ద మెథడ్, వాట్ ఎవర్ ద మెథడ్, ఆ మెథడ్ ఏదైనా కానివ్వండి, విత్ ఇన్ ద మెథడ్ మీరు ఇచ్చే వేరియబుల్ ఏదైనా
లోకల్ వేరియబులే అవుతుంది. అండ్ లాస్ట్ క్వశ్చన్ సార్, Yeah, చెప్పండి. ఇక్కడ మనం ఇంటి ఏ ఈక్వల్ టు 10 అని తీసుకున్నాం, ఇక్కడ ఇంటి ఏ ఈక్వల్ టు 20 అని తీసుకున్నాం. ఇప్పుడు ఇంటి కాకుండా వేరే డేటా టైప్ ఇస్తే ఇది యాక్సెప్ట్ చేయదు. చేస్తుందండి, తీసుకోండి మీ ఇష్టం. స్ట్రింగ్ అక్కడ ఏని 20 అని కాకుండా 20ని డబుల్ కొటేషన్లో పెట్టండి. వై బికాజ్ ఆల్వేస్ ద స్ట్రింగ్ వాల్యూ షుడ్ బి ఇన్ డబుల్ String కొటేషన్. accepts. ఓకే, ఇప్పుడు Okay. రన్ చేయండి. ఇప్పుడు రన్ చేస్తే మీకు ఫస్ట్ లోకల్ రన్ ద ప్రోగ్రామ్. మీకు ఎగ్జిక్యూషన్ మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఎంటర్డ్ ఇంటూ మెయిన్ మెథడ్, ఫస్ట్ M1 కాల్ అవుతుంది. M1లో మీకు ఏ వాల్యూ ఏం ప్రింట్ అయిందండి? 20 ప్రింట్. 20. ఓకే, సో మనం లోకల్లో ఎగ్జిస్టింగ్ వేరియబుల్ తీసుకున్నా సరే మన డేటా టైప్ మార్చుకొని చేసుకోవచ్చు. ఆల్వేస్ ద ఫస్ట్ ప్రయారిటీ ఈస్ ఫర్ ఇప్పుడు Local. చిన్న ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు ఇది ఫ్యామిలీ మెంబర్ అండి. ఇది M1 తాలూకా ఫ్యామిలీ అండి. ఇది ఫ్యామిలీలో ఫ్యామిలీ మెంబర్ అండి. సో ఫ్యామిలీ మెంబర్ మేలా ఫిమేలా అనేది అవసరం కాదు కదండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అయితే చాలు కదండి. సో వీఆర్ గివింగ్ ద ఫస్ట్ ప్రయారిటీ, అంతే కదండి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక 2 బ్రదర్స్ ఉన్నారు, 2 సిస్టర్స్ ఉన్నారండి అనుకుందా. ఓకే, సో బయట ఎవరో ఒక ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. నా దగ్గర ఒక చాక్లెట్ ఉంది. ఆ చాక్లెట్ ఫస్ట్ నా సిస్టర్ అడిగాడు, లేదా నా బ్రదర్ అడిగాడు, బయట కూడా అడిగాడు. నేను ఆ చాక్లెట్ ఫస్ట్ ఎవరికి ఇస్తానండి? నా బ్రదర్కైనా నా సిస్టర్కైనా ఇస్తాను, తర్వాత కదండి బయట వాళ్ళకి ఇస్తాను. అంతేగాని అక్కడ నా బ్రదరా నా సిస్టరా అని చూడను. అంటే అక్కడ నేను జెండర్ డిఫరెన్షియేట్ చేయను. అక్కడ నేను ఏం డిఫరెన్షియేట్ చేస్తున్నాను? వాడు నా ఫ్యామిలీ మెంబరా కాదా అనేది చూస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ M1కి ఫ్యామిలీ మెంబరే కదండి ఈ స్ట్రింగ్ ఏ అనేది. అది స్ట్రింగా ఇంటిజరా దానికి అనవసరం అండి, అది ఫ్యామిలీ మెంబరా కాదా చూస్తుంది. If it is a family member, yes, the first priority will go to the family member only. The second priority will go to outers. అర్థమైందండి? Got it? Right. So you can stop your share. Thank you. Right. మిగిలిన వాళ్ళకి ఏమైనా సింటాక్స్ ఎర్రర్స్ ఉంటే నాకు చూపించడం. అంటే నేను చెప్పే ప్రోగ్రామ్స్ మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా? సో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఏమైనా ఎర్రర్స్ వస్తున్నాయా? ఎనీవన్ హ్యావ్ ఎనీ ఇష్యూ? సార్ చెప్పండి. సార్ నాకు చిన్న క్వశ్చన్ సార్. చెప్పండి. సార్ మనం ఎందాడ అంటే ఇన్పుట్ అది మనం 50 అని డైరెక్ట్ గా ప్రోగ్రామ్ లో మెన్షన్ చేసిన తర్వాత పాస్ ఆ ఫెయిల్ అవన్నీ చేసాం కదా సార్. అదే మనం డైరెక్ట్ గా అవుట్పుట్ లోనే యూజర్ కే చాయిస్ ఇవ్వాలంటే ఎలా సార్? చెప్తాను. ఒకసారి నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను చూడండి. సో ఏంటంటే అది మనకి మీ క్లాస్లో లాస్ట్ డే మనకు ఆ టాపిక్ ఉంటుంది, ఇప్పుడైతే ఉండదు. జస్ట్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. సో ఏంటంటే ప్రజెంట్ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఈ మార్క్స్ అనేది డైరెక్ట్గా మన చేత్తో మనం ఇక్కడ ఇచ్చేస్తున్నాం. సో ఇలా మన చేత్తో మనం ఇవ్వకుండా దాన్ని ఇక్కడ కన్సోల్ నుంచి మనం ఇన్పుట్ తీసుకునే ఛాన్స్ అనేది మనకు ఉంటుంది. సో దాన్ని మీరు అడిగిన కాన్సెప్ట్ని ఏమంటారంటే హౌ టు రీడ్ ఇన్పుట్స్ ఇన్ జావా. జావాలో మనం ఇన్పుట్స్ని ఎలా రీడ్ చేస్తాం, హౌ టు రీడ్ ఇన్పుట్స్ ఇన్ జావా. అయితే జావాలో ఇన్పుట్స్ని రీడ్ చేయడానికి మనం కొన్ని ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ ఉంటాయండి. వీ హ్యావ్ సమ్ ప్రీ డిఫైన్డ్ మెథడ్స్. సో వన్ ఆఫ్ ద ప్రీ డిఫైన్డ్, ఇప్పుడు ఏమి ఆలోచించొద్దాం, తర్వాత నేను మీకు చెప్తాను, ఏదో మీరు అడిగారని చెప్తున్నాను. అంటే ప్రీ డిఫైన్డ్ మెథడ్ ఏంటి చూడమో జావాలో. ద ప్రీ డిఫైన్డ్ మెథడ్ ఈస్ నెక్స్ట్ ఇంట్. ఈ నెక్స్ట్ ఇంట్ అనే మెథడ్ ఏం చేస్తుంది? ఇట్ ఈస్ ఫర్ రీడింగ్ ద వాల్యూ ఫ్రమ్ కన్సోల్ నుంచి వాల్యూస్ని రీడ్ చేస్తుంది. సో ఎగ్జాంపుల్గా మనం ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తాం అనుకోండి. ప్రోగ్రామ్ రన్ చేస్తే మనకు మెయిన్ మెథడ్లో XYZ అని ఒక 3 వేరియబుల్స్ తీసుకున్నా. సో ఇక్కడ ఏం రాస్తానండి, system.out.println ఎంటర్ 2 ఇంటీజర్స్ అని చెప్పి ఒక చిన్న స్ట్రింగ్, ఒక ఇన్ఫర్మేషన్ యూజర్ ఫ్రెండ్లీ మెసేజ్ రాశాను. సో మనం నెక్స్ట్ ఇంట్ అని ఇస్తే ఆ నెక్స్ట్ ఇంట్లో అదేం చేస్తుంది, మీరు ఇచ్చిన వాల్యూ Xలో స్టోర్ అవుతుంది. సెకండ్ టైం మీరు ఇచ్చిన వాల్యూ Yలో స్టోర్ అవుతుంది. X+Y తీసుకెళ్ళి మనం ఏం చేస్తున్నామా, Zలో స్టోర్ చేస్తున్నాం. సో Z అనేది మనకి ప్రింట్ అవుతుంది. చూడండి రన్ చేస్తున్నా, మీకు క్లారిటీ వస్తుంది. సో రన్ చేయగానే జస్ట్ ఇది ఎగ్జిక్యూషన్లో ఉంది. కన్సోల్లో మిమ్మల్ని ఏం అడుగుతుంది చూడమా, వాట్ ఇట్ ఈస్ ఆస్కింగ్ ఎంటర్ 2 ఇంటీజర్స్. చూస్తున్నారమ్మా, కెన్ యూ సీ ఇన్ ద బాటమ్ ఎంటర్ 2 ఇంటీజర్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫస్ట్ ఏదో 2 అనే నెంబర్ ఇచ్చాను, ఎంటర్. ఇప్పుడు 2 అనేది వెళ్ళి ఎక్కడ స్టోర్ అవుతుంది? ద 2 విల్ బి స్టోర్డ్ ఇన్ ద Xలో స్టోర్ అవుతుంది. సో అగైన్ నేను 3 అనేది ఇచ్చాను. సో 3 అనేది ఇస్తే ఈ 3 అనేది వెళ్ళి ఎక్కడ స్టోర్ అవుతుంది? మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేయాలి మనం. ఎంటర్ ప్రెస్ చేస్తే 3 అనేది వెళ్ళి Yలో స్టోర్ అవుతుంది. సో 2 + 3 మనకు అవుట్పుట్ ఏమొచ్చిందమ్మా, 5 అనేది వచ్చింది. గాట్ ఇట్? అర్థమైందమ్మా? ఓకే సార్. ఓకే, అయితే ఇప్పుడు బిగినర్స్కి ఎవరికైనా ఈ నెక్స్ట్ ఇంట్ కోసం చెప్తే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఇది లాస్ట్లో
హౌ టు రీడ్ ఇన్పుట్స్ ఇన్ జావాలో ఇన్పుట్స్ని రీడ్ చేయడం ఎలా అనేది మనకు టాపిక్ ఉంటుంది. ఇది లాస్ట్ డే టాపిక్, ఇది ఆ రోజు నేను మీకు చెప్తాను. రైట్ అమ్మా, అర్థమైంది? థ్యాంక్ యూ సార్. అండ్ సాయి గారు మొన్న మీటప్కి వచ్చారు మీరే కదా? ఎస్ సార్. ఏమైందంటే మీటప్ రికార్డింగ్ నా దగ్గర డిలీట్ అయిపోయిందండి. ఏమనుకోకపోతే ఈ వీకెండ్ ఒకసారి వీలైతే మీటప్కి రండి. ఏమైందంటే ఓకే సార్. ఫస్ట్ పర్సన్ తాలూకా రికార్డింగ్ నా దగ్గర ఉంది. తర్వాత రికార్డింగ్స్ అన్ని Hmm. కూడా అన్ఎక్స్పెక్టెడ్లీ నేను అప్లోడ్ చేస్తున్నప్పుడు నా చేయి తగిలి రికార్డింగ్స్ అన్ని డిలీట్ అయిపోయాయి. సో ఇఫ్ పాసిబుల్ ఈ సాటర్డే మీకు వీలైతే ఒకసారి ఐ మీన్ మీటప్కి అటెండ్ అవ్వండి. ఓకే ఓకే సార్. రైట్ అండి, రైట్. ఓకే సార్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయమ్మా ఎవరికైనా? ఎనీవన్ థ్యాంక్ యూ. డౌట్స్? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అభిలాష్ గారు, ఐ థింక్ టుడే యూ జాయిన్డ్ యాజ్ ఏ న్యూ పర్సన్, రైట్? Yes, sir. ఆర్ యూ ఓకే విత్ ద ప్రీవియస్ ప్రోగ్రామ్స్ అన్ని Yes, ఓకే? sir. ఓకే, Okay. స్టార్ట్ యువర్ టైపింగ్. ఈ రోజు మొత్తం టైప్ చేయడం స్టార్ట్ చేయండి. యూ హ్యావ్ ఎక్లిప్స్ విత్ యూ? మీ దగ్గర ఎక్లిప్స్ ఉందా అండి? Yes, sir. I have. రైట్. ప్లీజ్ స్టార్ట్ టైపింగ్ ఈచ్ అండ్ ఎవరీ ప్రోగ్రామ్. మన ప్రోగ్రామ్స్ అన్ని టైప్ చేయండి. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సింటాక్స్ ఎర్రర్స్, ప్లీజ్ షో ద ఎర్రర్స్ ఇన్ ద టుమారో సెషన్. రేపటి క్లాస్లో డైలీ వీ హ్యావ్ దిస్ డౌట్ సెషన్ ఆఫ్టర్ ద క్లాస్. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇష్యూ, ప్లీజ్ షేర్ యువర్ స్క్రీన్ అండ్ యూ కెన్ షో యువర్ ఎర్రర్స్. రైట్. ఓకే, Shanmugh garu, is it okay? Can we conclude for today or you have any errors? Yeah, I think you have some mic issue. Right. So for today I'm closing here. అది ఈ రోజుకి ఇలా క్లోజ్ చేస్తున్నా. సో టుడే ప్లీజ్ టైప్ ఈచ్ అండ్ ఎవరీ ప్రోగ్రామ్. మనం చెప్పుకున్న ప్రోగ్రామ్స్ అన్ని టైప్ చేయండి. సో చూడడం వేరు, టైప్ చేయడం వేరు. కంపల్సరీ మీరు టైప్ చేస్తేనే మీకు సింటాక్స్ ఎర్రర్స్ అనేవి బయటకు వస్తాయండి. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సింటాక్స్ ఎర్రర్స్, ప్లీజ్ షో ఇట్ ఇన్ ద టుమారో సెషన్. థ్యాంక్ యూ. హలో యా షణ్ముఖ్ గారు. సార్, ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తాను సార్, చిన్న డౌట్. యా చేయండి. రైట్ అండి. షణ్ముఖ్ గారు, మీ వాయిస్ వినిపించట్లేదు. మీరు మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి. హలో. యా చెప్పండి. సార్, ఇది నేను డే 1 సార్ ఇలా చేశాను సార్. ఓకే అండి. అంటే మీరు చెప్పిన డే ప్రకారం ఒక్కొక్క ప్రోగ్రామ్ చేద్దామని. ఓకే అండి. ఇది సేవ్ అవుతుంది కదా సార్? ఇది ఇది సేవ్ ఆటో సేవ్ చేయడం అండి. ఇంకా వేరేగా సేవ్ చేయాల్సిన పని ఏం లేదండి. ఆటో సేవ్ తనంతట అదే సేవ్ అయి ఉంటుంది. ఓకే సార్. ఓకే, సో జస్ట్ ఇన్ ద సేమ్ వే యూ నీడ్ టు యాడ్ ద రిమైనింగ్ ప్రోగ్రామ్స్ టు యువర్ ప్యాకేజ్. రిమైనింగ్ ప్రోగ్రామ్స్ అన్ని మీ ప్యాకేజ్కి యాడ్ చేసుకోండి. ఓకే సార్. రైట్. స్టార్ట్ యువర్ టైపింగ్. కంపల్సరీ ప్రోగ్రామ్స్ టైప్ చేయడం స్టార్ట్ చేయండి. ఓకే రైట్. ఓకే సార్. రైట్. సో యా చెప్పండి గణేష్ గారు, చెప్పండి. సార్ ఒకసారి యా గణేష్ గారు, యూ కెన్. సార్ స్క్రీన్ విజిబుల్ అవుతుంది సార్? యా సార్ ఓకే సార్, ఎక్లిప్స్ ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఓకే, నో ప్రాబ్లం. పర్లేదు చెప్పండి. ఇప్పుడే రీస్టార్ట్ చేశాను. యాక్చువల్గా ఏమవుతుందనంటే ఇక్కడ మీరు ఇప్పుడు 2 స్ట్రింగ్స్ అన్నారు కదా సార్. ఈ ప్రోగ్రామ్ లో మనం వచ్చేసరికి ఇక్కడ ఇది 2 స్ట్రింగ్స్ కాదు, నార్మల్ గానే తీసుకుంటున్నాము. ఒక వాల్యూ, ఒక స్ట్రింగ్ తీసుకుంటున్నాము. ఇక్కడ రమేష్ అండ్ కుమార్ అనేది 2 స్ట్రింగ్స్ అండి. యూ కెన్ సీ ద రమేష్ అండ్ కుమార్. ఏంటంటే ఇక్కడ మనము 2 వాల్యూస్ ఇచ్చాము. 2 వాల్యూస్ ఇచ్చిన తర్వాత దీన్ని మనం అర్థమెటిక్ అని చెప్పి మనము చెయ్యాలా, లేకపోతే నో నథింగ్ అండి. అదే ఇట్ ఈస్ హ్యావింగ్ ఇంటెలిజెన్స్. దానికే ఇంటెలిజెన్స్ ఉంటుందండి. ఆటోమేటిక్గా మీరు అది కామెంట్ అండి. లాస్ట్లో మీరు ఏదైతే రాశారో ప్లస్ ఈజ్ అర్థమెటిక్ అవని, దట్ ఈజ్ ఓన్లీ కామెంట్. మీకు స్టూడెంట్కి అర్థం కావడానికి రాశాను అంతే. దట్ ఈజ్ నాట్ ఫర్ జావా కోసం కాదండి. సో ప్లస్ ఈజ్ ఇంటెలిజెంట్. ప్లస్ అనేది ఒక ఇంటెలిజెంట్ అండి. అదేం చేస్తుందంటే బోత్ సైడ్స్ న్యూమరిక్ ఉంటే ఆటోమేటిక్గా అది ఎలా బిహేవ్ చేస్తుంది? అర్థమెటిక్గా బిహేవ్ చేస్తుంది.
సో బోత్ సైడ్స్ న్యూమరిక్స్ కాకుండా ఒకవైపు ఓకే న్యూమరిక్ ఉండి లేదా డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటే ఆటోమేటిక్గా అది ఎలా బిహేవ్ చేస్తుందండి, అర్థమెటిక్ ఐ మీన్ కాంకాటినేషన్ ఆపరేటర్గా అదే బిహేవ్ చేస్తుంది. మనం ఏం చెప్పవసరం లేదు, నువ్వు ఇలా బిహేవ్ చేయని మనం చెప్పవసరం లేదండి. సో ఇట్ విల్ టేక్ కేర్, అదే కేర్ తీసుకుంటుంది. రైట్ అండి. అంటే యాక్చువల్గా మనము వేరియబుల్స్లో ఇది లోకల్ వేరియబుల్, ఇది ఇన్స్టాన్స్ వేరియబుల్ అని చెప్పి ముందుగానే ఇచ్చాం కదా యా, సార్. బట్ ఆపరేటర్కి అలా ఏమీ చెప్పాల్సిన పని లేదండి. ఇట్ విల్ టేక్. ఆపరేటర్కి అలా ఏం అవసరం లేదు. రైట్ అండి. ఓకే అండి. ఓకే సార్, ఇంకో డౌట్ ఉంది. యా, చెప్పండి. సార్ ఇది ఇప్పుడు కన్స్ట్రక్టర్ టైప్ చేశాను. ఇక్కడ కన్స్ట్రక్టర్లో వచ్చేసరికి మీరు స్టార్టింగ్ వచ్చేసరికి పబ్లిక్ కన్స్ట్రక్టర్ అని తీసుకోమన్నారు. ఇక్కడ కన్స్ట్రక్టర్ ఏం కాదండి, యూ కెన్ టేక్ ఎనీ నేమ్, మీకు నచ్చిన పేరు తీసుకోండి సార్, నో ఇష్యూ. ఓకే సార్, అది అర్థమైంది. అది కాదు అడుగుతుంది ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే, ఒక్క నిమిషం సార్. ఓకే, ఇక్కడ మెయిన్ మెథడ్ లో కూడా మనము ఏదో ఒకటి ప్రింట్ చేయాలని చెప్పి చూస్తున్నాము. మెయిన్ మెథడ్ లో ప్రింట్ చేయాలని చూసినప్పుడు అది ఫస్ట్ మెయిన్ మెథడ్ కి వెళ్తుందా లేకపోతే ఫస్ట్ కన్స్ట్రక్టర్ లోకి వెళ్తుందా? యా, కన్స్ట్రక్టర్ ఎప్పుడు కాల్ అవుతుందండి, ఆబ్జెక్ట్ క్రియేషన్ టైంలో కాల్ అవుతుంది, అట్ ద టైమ్ ఆఫ్ క్రియేషన్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఇప్పుడు మీరు రన్ చేసేటప్పుడు ఆబ్జెక్ట్ క్రియేషన్ అనేది ఎన్నో లైన్లో ఉంది, హాయ్ అనేది ఎన్నో లైన్లో, ఒకసారి వెయిట్ చేయండి. ఆబ్జెక్ట్ క్రియేషన్ ఏ లైన్లో ఉందండి, హాయ్ ఫస్ట్ వచ్చిందా, ఆబ్జెక్ట్ క్రియేషన్ ఫస్ట్ వచ్చిందా సార్? ఆబ్జెక్ట్ క్రియేషన్ ఫస్ట్ వచ్చింది. కాదు, చూడండి, ఆబ్జెక్ట్ క్రియేషన్ 20 లైన్ నెంబర్ 21 తర్వాత ఆబ్జెక్ట్ క్రియేషన్ అంటే ఫస్ట్ మీకు హాయ్ ప్రింట్ అవుతుంది, హాయ్ ప్రింట్ అయిన తర్వాతే మీకు ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. రైట్ అండి. సో ఆబ్జెక్ట్ క్రియేషన్ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు మీకు మీ కన్స్ట్రక్టర్ అనేది కాల్ అవుతుంది. అంటే ఫస్ట్ మీకు ఇక్కడ ఏం ప్రింట్ అవుతుందండి, హాయ్ ప్రింట్ అవుతుంది, హాయ్ ప్రింట్ అయిన తర్వాత మీ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది, కన్స్ట్రక్టర్ కాల్ అయిన తర్వాత M1 అనేది కాల్ అవుతుంది. సో యూ కెన్ రన్ ద ప్రోగ్రామ్, రన్ చేసి చెక్ చేయండి. చూడండి, హాయ్ తర్వాత కన్స్ట్రక్టర్ తర్వాత మీ M1. ఎందుకంటే కన్స్ట్రక్టర్ అనేది ఎప్పుడు కాల్ అవుతుందండి, కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్స్ ఓన్లీ అట్ ద టైమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేషన్. రైట్ అండి, గాట్ ఇట్, అర్థమైంది కదా, ఏమైనా డౌట్ ఉందండి? ఓకే సార్, అర్థమైంది. బట్ ఏంటంటే కొంచెం కన్స్ట్రక్టర్ కొంచెం మామూలుగా అర్థం చేసుకోవడానికి అంటే నార్మల్గా కన్స్ట్రక్టర్ కూడా ఒక మెథడే సార్, కన్స్ట్రక్టర్ కూడా ఒక మెథడే, సేమ్ లైక్ యువర్ M1 M2 M3. మీరు M1 M2 M3 మెథడ్స్ ఎలా రాస్తున్నారో కన్స్ట్రక్టర్ కూడా అలాంటి మెథడే. ఓన్లీ ద డిఫరెన్స్ ఈస్ దాన్ని మనం కాల్ చేయం, కన్స్ట్రక్టర్ని మనం కాల్ చేయం. కన్స్ట్రక్టర్ ఎప్పుడు కాల్ అవుతుందండి, అట్ ద టైమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేషన్ టైంలో కాల్ అవుతుంది. అదొకటే డిఫరెన్స్ అండి, రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్, ఏం డిఫరెన్స్ లేదండి. అర్థమైందా సార్? సో ఇప్పుడు చూడండి, యా, అంటే మీకు లైన్ నెంబర్ 19లో మీరు హాయ్ రాయడం వల్ల ఫస్ట్ అది హాయ్ ఎగ్జిక్యూట్ అయింది, తర్వాత మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారండి. ఓకే, రైట్. ఓకే సార్, రైట్. సో ఫర్ టుడే ఐఎమ్ క్లోజింగ్. సో ఈరోజుకి ఇలా క్లోజ్ చేస్తున్నాను. ఇంకెవరికేం ఇష్యూస్ లేవు కదా. సో సీ ఆన్ టుమారో, రేపు కంటిన్యూ. థ్యాంక్ యూ అండి, బాయ్.